హాయ్ ఫ్రెండ్స్, మనకొచ్చేసి దగ్గరలో వచ్చేసి ఈ నెల 30th వచ్చేసి వైకుంఠ ఏకాదశి ఉంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భించుకొని తిరుమలలో వచ్చేసి చాలా రద్దీ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే మనము తిరుమలలో భగవంతుని దగ్గర నుంచే మనం చూడాలంటే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. ఈరోజు ఆ మార్గదర్శకాలని ఈ వీడియోలో మనం చూద్దాము. ఎందుకంటే తిరుమలలో వచ్చేసి మనము 70 అడుగుల దూరంలోనే భగవంతుడిని వచ్చేసి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క భక్తుడికి కూడా తెలిసినటువంటిదే. కానీ కేవలం 7 అడుగుల్లో నుంచి భగవంతుడిని దర్శించుకోవాలంటే మనకి తలరాతలో రాసి పెట్టి ఉండాలి. సో అటువంటి దర్శనానికి మనం అందరూ కూడా చాలా కాలం నుంచి కూడా ఎదురు చూస్తూనే ఉంటాము. సో ఈరోజు అటువంటి దర్శనానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేమిటంటే ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా పోటీ ఎక్కువ కానీ అవకాశాలు తక్కువ. అంటే ప్రతి నెల కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆన్లైన్లో వచ్చేసి మనకి లక్కీ డిప్ ద్వారా దర్శనాలు ప్రవేశపెడతారు. ఈ లక్కీ డిప్ ఏ విధంగా ఉంటుందంటే లక్కీ డిప్లో మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఒక లాటరీ పద్ధతిలో వచ్చేసి లక్కీ డిప్ తీస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. ఆ లక్కీ డిప్లో తీసినటువంటి టోకన్లని ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి మెయిల్ ఐడికి కానీ లేదా మెసేజ్ రూపంలో పంపిస్తారు, మీరు పలానా టైంలో అయితే భగవంతుని యొక్క దర్శనానికి సెలెక్ట్ అయినారు అని చెప్పేసి. సో అందరికీ ఇదైతే వీలు పడదు. కొందరికైతే అదృష్టం మీద డిసైడ్ అయి ఉంటుంది, కొందరికి తలరాత పైన కూడా డిసైడ్ అయి ఉంటుంది భగవంతుని అతి దగ్గరగా చూడాలని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని. కానీ ఈరోజు నేను చెప్పేటటువంటి ఈ మార్గం ద్వారా అయితే మీరు కలియుగ దైవం ప్రత్యక్షము శ్రీ వెంకటేశ్వర స్వామిని వచ్చేసి 7 అడుగుల దూరం నుంచి మీరు చూడొచ్చు. అది ఎలా అంటే డొనేషన్ ద్వారా. అది ఏ విధంగా అంటే తిరుమలలో భక్తుల కోసం ప్రత్యేక దర్శనాలు పొందడం ఇప్పుడు కొంచెం కష్టమైంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భక్తుల యొక్క రద్దీ సాధారణం కంటే కూడా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. భక్తులు కేవలం 70 అడుగుల దూరం నుండే స్వామివారిని దర్శించగలరు. అయితే ప్రత్యేకంగా లక్కీ డిప్లో ఎంపికైన వారు మాత్రమే 9 అడుగుల దూరం నుండే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శించుకోవచ్చు. అది ఏమిటంటే ఈ ప్రత్యేక అవకాశానికి వచ్చేసి అనేక నియమాలు ప్రక్రియలు ఉన్నాయి. అవి ప్రతి ఒక్క భక్తుడు కూడా తెలుసుకోవడం చాలా అవసరము అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అయితే తెలియజేస్తున్నారు. అది ఏమిటంటే ప్రత్యేక దర్శనాల కోసం ఆన్లైన్లో లక్కీ డిప్ సిస్టమ్ విస్తృతంగా ఉపయోగంలో ఉంది. అయితే ఆన్లైన్ ద్వారా పోటీ పడేటటువంటి భక్తులు చాలా ఎక్కువగా ఉండటం వలన ఎంపిక చేయడానికి చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకోసమే లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా ఆన్లైన్లో లక్కీ డిప్లో రిజిస్టర్ అవుతున్నారు. కానీ అందువల్ల ఎవరికి అవకాశం వస్తుందో ఎవరికి రాదో లేదా ఎవరికి ముందుగానో వస్తుందో చెప్పడం అనేది కుదరదు. సో అందులో ముఖ్యంగా భక్తులకు నిరాశ కలిగిస్తుంది. సో ఇది కరెక్ట్ మాట. లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా టికెట్లు దొరుకుతాయి అనేది చాలా చాలా అరుదు. సో అది మనకి ఒక తరమైనటువంటి నిరాశ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ సరైన సమాచారం తెలిసి ముందుగానే ప్లాన్ చేస్తే మీరు ఆశించిన దర్శనాన్ని పొందగలరు. అది ఏ విధంగా అంటే వివిధ కారణాల వల్ల తిరుమలలో నేరుగా ఆఫ్లైన్ లక్కీ డిప్లో నమోదు అవ్వడం వలన చాలా ప్రదపంగా చేసుకోవచ్చు. అంటే ప్రతి నెల కూడా ఆన్లైన్లో లక్కీ డిప్ తీస్తారు, అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా లక్కీ డిప్ తీస్తారు. ఆన్లైన్ కంటే కూడా ఆఫ్లైన్లో మనం లక్కీ డిప్ తీస్తే మనకి దర్శనం ఈజీగా అవుతుంది అని చెప్తున్నారు. అదే విధంగా అంటే తిరుమలలోని బోర్డులోని సౌకర్య కేంద్రాలలో పాక్షికంగా లేదా సంపూర్ణంగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పాక్షికంగా అంటే తాత్కాలికంగా టెంపరవరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ సంపూర్ణంగా అంటే పర్మనెంట్గా. ఒకవేళ మనం తిరుమలలో మనకి దర్శనం భగవంతుని యొక్క దర్శనం కేవలం 9 అడుగుల దూరం నుంచే కావాలి అంటే పర్మనెంట్గా కూడా మనము ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ఇది ర్యాండమ్గా ఎంపిక చేస్తారు. దీని ద్వారా అయితే మనకి ఎక్కువ దర్శన అవకాశాలు ఉంటాయి. అది ఏ విధంగా అంటే తిరుమల యాత్రకు వెళ్ళే భక్తులు ముందుగానే ఆఫ్లైన్ ప్రక్రియలో వచ్చేసి లక్కీ డిప్పు లేదా మొదటి గడప దర్శన అనేటటువంటి ఒక టికెట్ ఉందంట, దాన్ని అప్లై చేసుకోవాలా. శ్రీవాణి ట్రస్ట్కి ఒక 10,000 రూపాయలు మనము డొనేషన్ ఇవ్వడం ద్వారా ప్రత్యేక గడప దర్శనానికి మనకి అవకాశం లభిస్తుంది. అంటే శ్రీవాణి దర్శనం టికెట్ అనేటటువంటి దానికి 10,000 రూపాయలు మనము డొనేషన్ ఇస్తే మనకి ప్రత్యేక గడప దర్శనం అనేటటువంటి ఒక టికెట్ అయితే లభిస్తుంది. అదేవిధంగా ఈ టికెట్ పొందినటువంటి భక్తులు
స్వామివారిని 9 అడుగుల దూరం నుంచి ఒక ప్రత్యేక ప్రవేశమైనటువంటి గడప ద్వారా దర్శించుకోవచ్చు. భక్తులు స్వామిని దగ్గరగా దర్శించుకోవడానికి టీటీడీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేస్తుంది. డొనేషన్ ద్వారా పొందే ప్రాధాన్యము మొదటి గడప దర్శనంలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే భగవంతుని 70 అడుగుల దూరం నుంచి చూసేదానికంటే కూడా కేవలం 9 అడుగుల దూరం నుంచి చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తాడు. ఇది 10,000 రూపాయలు పోయింది కానీ భగవంతుని చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇదొకటి శ్రీవాణి ట్రస్ట్ కింద మనం ఒక 10,000 రూపాయలు డొనేషన్ చేస్తే మనము 9 అడుగుల దూరం నుంచి ప్రత్యేక గడప ద్వారా మనం భగవంతుని అయితే దర్శించుకోవచ్చు. ఇది టీటీడీ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో ఇదొక పథకం అని చెప్పుకోవచ్చు. కానీ ఇది భక్తులకు భక్తి శ్రద్ధను వ్యక్తం చేసే అదనపు అవకాశంగా కూడా మనం భావించవచ్చు. 70 అడుగుల దూరం కన్నా దగ్గరగా కేవలం 9 అడుగుల దూరంలో నుంచే మనము భగవంతుని చూడొచ్చు. తిరుమల యాత్ర ఈ యొక్క టికెట్ తీసుకుంటే మరింత సంతృప్తికరంగా ఉంటుంది అని చెప్పేసి భక్తులందరూ కూడా చాలా ప్రగాఢ విశ్వాసంగా చూపిస్తున్నారు. ఇప్పుడు మనం అందరూ కూడా చాలా దూరం నుంచి వెళ్తాం. మనకి భగవంతుని యొక్క దర్శనం సరిగా కాదు ఒక్కొక్క టైంలో. సో అలాంటి వారు చాలామంది భగవంతుని దర్శించుకోవాలని చెప్పేసి దగ్గర నుంచి దర్శించుకోవాలని చాలామందికి ఒక విస్తృతమైన కోరిక ఉంటుంది. కానీ వాళ్ళందరిలో కూడా తెలియదు కేవలం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మనం ఒక 10,000 రూపాయలు డొనేషన్ చేస్తే మనకి ప్రత్యేక గడప దర్శనం లభిస్తుంది అని. సో అటువంటి భక్తులందరికీ కూడా ఈ సమాచారం తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఒక 10,000 రూపాయలు మనం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మనము డొనేషన్ చేస్తే టీటీడీ మనకి ఒక ప్రత్యేక గడప దర్శనం లభిస్తుంది. అది 70 అడుగుల దూరంలో నుంచి భగవంతుని చూసేదానికంటే కూడా కేవలం ఒక 9 అడుగుల దూరంలో నుంచే మనం భగవంతుని చూడవచ్చు. అటువంటి ప్రత్యేక ప్రవేశమైనటువంటి టికెట్లు మనం పొందవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం తెలియకుంటే వారికి షేర్ చేసి ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలియజేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమని మీరు మనసారా స్మరిస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.